మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా తిప్పర్తి మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని వచ్చేసి అందరికీ కూడా నమస్కారం. వాజ్పేయి గారి చరిత్ర ఒక త్యాగాల చరిత్ర. నాటి జనసంఘ్ నుంచి ఆయన జనసంఘ్లో ఉన్నప్పటి నుంచి కూడా దేశం కోసం ఈ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసమే పనిచేయడం జరిగింది. ఇంకొకటి, వాజ్పేయి గారికి తెలంగాణకు చాలా అవినావ సంబంధం ఉంది. 1969 తెలంగాణ ఉద్యమంలో కూడా అప్పుడు ఇక్కడ కాసు బ్రహ్మానందం రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రి తెలంగాణ వాదులను పొట్టన పెట్టుకున్నప్పుడు ఆయన జై తెలంగాణ ఉద్యమాన్ని, జై తెలంగాణకు మద్దతు తెలపడం జరిగింది అప్పుడు జనసంఘలో ఉన్నప్పటి నుంచి కూడా. ఆ తర్వాత 1998 తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా ఒక ఓటు 2 రాష్ట్రాలు కాకినాడ తీర్మానంలో భాగంగా మీరు ఒక ఓటేయండి, మేము 2 రాష్ట్రాలు ఇస్తామని వాజ్పేయి గారు చెప్పినప్పటి నుంచే నినాదంతోనే తెలంగాణ ఉద్యమానికి ఒక బలోపేతమైంది. వాజ్పేయి గారి వల్లనే అన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఇంత ఉంటే మన మండల ప్రెసిడెంట్ చెప్పిండు, అప్పుడు ఒక ఓటుతో అవిశ్వాస తీర్మానంలో ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలడం అన్నాడు. అప్పుడు ఆ సందర్భంలో అవిశ్వాస తీర్మానంలో ఒక్క ఓటే తక్కువ వచ్చినప్పుడు చాలా మంది అన్నారు, ఒక ఓటుని ఏదో విధంగా ఎంపీలను ఏదో విధంగా మేనేజ్ చేసి తీసుకోవచ్చు. కానీ ఆయన ఒక్కటే అన్నాడు, నిజాయితీ కట్టుబడాలి, అధికారం అనేది శాశ్వతం కాదు, అధికారాన్ని కూడా నిజాయితీగానే మనం సంపాదించాలి తప్ప అక్రమ మార్గంలో పోవద్దని ఆ రోజు వాజ్పేయి గారి నినాదమే నేటి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఒక స్ఫూర్తిదాయకం. మనం చూసినాం 1998లో 99లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. అప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్లో అనేక ప్రభుత్వ స్కీమ్లని మనం చూడడం జరిగింది. మనం ఈరోజు చెప్తున్నాం అంత్యోదయ స్కీమ్ని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేసింది వాజ్పేయి గారు. ఆ తర్వాత ఇప్పుడు మనం రూరల్లో చూస్తున్నాం, ప్రతి ఊరికి కూడా ఒక రోడ్ కనెక్టివిటీ ఉంది. దాని పేరు మీదనే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈరోజు మనకు రోడ్లు ఉన్నాయంటే ప్రతి ఊరికి కూడా ఆ వాజ్పేయి గారు ఆ రోజు ఇంప్లిమెంటేషన్ చేయడం వల్లనే ప్రతి ఊరికి కూడా మనకు రోడ్డు మార్గం అనేది ఉండడం జరిగింది. ఈ విధంగా వాజ్పేయి గారికి త్యాగాల చరిత్ర. వాజ్పేయి గారు జీవితాంతం ఒక ఆసన్న బ్రహ్మచారిగా ఉంటూ ఈ దేశం కోసం, ఈ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసమే పనిచేయడం జరిగింది. కాబట్టి మరొకసారి అందరికీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ.